ఈ ప్రపంచంలో బిగ్గెస్ట్ స్కామ్ జరుగుతున్నాయంటే అది ఓన్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మాత్రమే. ఈ రోజు మా కాలేజ్ లో సిచ్యువేషన్ జరిగింది, అది చెప్తే మీకే అర్థమైపోద్ది. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నాకు 3 నెలల క్రితం ఇన్ఫోసిస్ నుంచి ఫ్రీ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇస్తామని చెప్పారు. అది అంతా బాగుంది. ఈ రోజు స్టార్ట్ అయింది అనమాట. ఇంకా హ్యాపీగా కాలేజ్కి వెళ్దాం, నీట్ గా ట్రైనింగ్ చేద్దాం, ప్లేస్మెంట్ కొట్టేద్దాం అని చెప్పి మైండ్ సెట్ తోనే హ్యాపీగా వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం అయింది, మాకు అర్థమైపోయింది అది ఇన్ఫోసిస్ కాదని. ఇంకా సర్లే పోనీ ఇన్ఫోసిస్ కాకపోయినా సర్టిఫికేట్ ఇస్తారనే ఒక్క హోప్ తోని మధ్యాహ్నం నుంచి విన్న మొదలు పెట్టాం. ఆడప్పటికి ఒక ఎగ్జామ్ పెట్టాడు. ఆ ఎగ్జామ్ పెట్టిన వాటిలోని కొంతమందిని తీసాడు, మిగిలిన వాళ్ళందరినీ తీసి పాడేశారు పక్కకి. ఓకే, ఉన్న వాటిలోని అయినా మనం మంచి జాబ్ కొడదాం అని చెప్పి హ్యాపీగా ప్లేస్మెంట్స్కి వెళ్ళి అదే ట్రైనింగ్కి వెళ్ళి విన్న మొదలు పెట్టాం. ఆడప్పుడు లాస్ట్ లో వచ్చి ఒక చిన్న బాంబు పేర్చాడు అనమాట. ఏంటంటే జస్ట్ 10,000 కట్టమన్నాడు. 10,000 కడితే ప్లేస్మెంట్ ఇస్తాడంట. దాని తర్వాత ఇంకో ఒక సంవత్సరంలోనే 40% ఇంక్రిమెంట్ ఇస్తాడంట. అలాగా 1,00,000 జాబ్ ఇస్తాడు అన్నాడు. ఓడి అమ్మ, వీడు చెప్పేటప్పటికే నమ్మబుద్ధి కావట్లేదు. ఆ టైంలోనే ఫోన్ తీసాడు, అరే కంచేరా హాట్స్పాట్ అన్నట్టుగా. అప్పుడు ఫోన్ తీసినట్టు నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫోన్కి 2 లబ్బల ప్యాంట్ పెట్టుకుని పట్టుకుని వచ్చాడు. అప్పటికి పగిలిపోయి ఉంది ఫోన్. అప్పటికైనా నమ్మబుద్ధి కాలేదు నాకు. ఎలా నమ్మాలో అర్థం కావట్లేదు. ఆడ టైంలో వచ్చేసి ₹1,00,000 జాబ్ అంటే ఎలాగ తన్నాలని అర్థం కాలేదు నాకు. ఈ ఫస్ట్ ఎవరినంటే ఇలాంటి తీసుకొచ్చినందుకు మా సార్ని తనాలనిపించింది. దాని తర్వాత విన్నందుకు నాకు నేనే తనుకోవాలనిపించింది. మీరేమంటారు, మీరే చెప్పండి.